మా అత్తయ్య గారికి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా బాబాతోనే చెప్పుకుంటారండి. సంతోషంలో ఉన్న, బాధలో ఉన్న బాబా గుడిలో భోజనాలైతే పెడతారు. మా పెళ్ళయి 10 సంవత్సరాలయింది. ఇప్పటికిలా ఎన్ని సార్లు పెట్టారో అసలు లెక్కే లేదనమాట. ఈ సంవత్సరం మా అత్తయ్య గారికి, మామయ్య గారికి పెళ్ళై 42 సంవత్సరాలు పూర్తయి 43 సంవత్సరం వచ్చిందండి. సో, ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఇలా బాబా గుడిలో భోజనాలు పెట్టారు. అత్తయ్య గారికి ఇంటి దగ్గరలోనే బాబా టెంపుల్ ఒకటుంది. చాలా స్పేషియస్‌గా ఉంటదండి. లోపలంతా చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటది. సో, ఇక్కడే ఎప్పుడు భోజనాలు పెడుతుంటారనమాట. 80 మందికి అనుకోని పెట్టారండి. ఒక 120 మంది పైగానే వచ్చారు. చాలా జరిగినియి. అలాగే ఇంట్లో చిన్నగా కేక్ కటింగ్ అయితే చేసాము. మా అత్తయ్యగారు, మామయ్య గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అండ్ తర్వాత మా అత్తయ్యగారు హోమ్‌మేడ్ స్వీట్స్ అవి చేస్తారని ఇంతకుముందు షార్ట్స్‌లో చెప్పానండి. సో, ఆవిడే తన స్వహస్తాలతో చేసిన వంటలు ఇవన్నీ. చూసేయండి ఏమేం చేశారో. స్వీట్ పెట్టారండి గోధుమ నూకది. అండ్ తర్వాత బూరెలు వేశారు. మసాలా వడలు వేశారు. పులిహోర చేశారు. అండ్ కర్రీస్‌కొచ్చేసరికి పన్నీర్ జీడిపప్పు కర్రీ చేశారు. దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై చేశారు. అండ్ బాబాకి ఇష్టం అని చెప్పి బంగాళదుంప, వంకాయ కూర చేశారండి. తర్వాత పచ్చడి కూడా మా అత్తయ్య గారు పెట్టారు. నవరత్నాల పచ్చడి అంటారండి దీన్ని. దొండకాయ, మామిడికాయ, క్యారెట్టు, జీడిపప్పులు ఇలా అన్ని రకాలు వేసి పెడతారు. చాలా బావుంటది. అండ్ వేడి వేడిగా రైసు, సాంబార్, పెరుగు, సాల్ట్ ఇంకా కొన్ని సమోసా చిప్స్ ఇవన్నీ చేశారనమాట. సో, వీడియో ఎలా ఉందండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.